నేను తినకుండా ఉంటాను, చూద్దాం ఆయన ఇస్తాడా, ఒకవేళ ఇస్తే నేను తినకుండా ఉంటా, ఆయన తినిపిస్తాడా, ఇవన్నీ మీ దేవుడికి ఛాలెంజెస్, చూద్దాం అని చెప్పేసి మొదలు పెట్టంగానే మొదలుపెట్టి తర్వాత అనుకుంటాడు, ఇక్కడ ఉంటే నేను తిన్నాను కదా, ఫుడ్ వస్తే మా ఆవిడన్న లంచ్ టైంలో తినిపించవచ్చు, నిజంగా ఫుడ్ వస్తే మా ఆవిడన్న బలవంతంగా తినిపించవచ్చు కదా, తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయనకు దేవుడు ఇస్తాడలేదు తెలియదు, నాకైతే మా ఆవిడ పిలుస్తుంది టైంకి, తినకుండా అవాయిడ్ చేయాలి అంటే ఇక్కడ ఉండొద్దు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని అడవిలోకి వెళ్ళి చెట్టు మీద కూర్చొని ప్రార్థిస్తున్నాడు. సరే అటుగా ఒక పెళ్లి బృందం వచ్చింది అడవిలోకి. పెళ్లి బృందం వచ్చి వాళ్ళు వంటలు అవన్నీ మంచిగా చేసుకున్నారు, తిందామని అక్కడ దారిలో ఆగి వంటలు చేసుకుని పూర్వకాలం పద్ధతి ఆ ఎడ్ల బండ్ల మీద వచ్చి మధ్యలో వండుకొని, సరే వాళ్ళు మంచి అన్ని రకాల పెళ్లి విందు కదా, పెళ్లి తంతదంతా పరివారం అంతా బాగా మంచి మంచి వంటలన్నీ గుమ్ఘుమా వండుతున్నారు, చెట్టు పైన కూర్చున్నాడు. సరే బాగా అన్ని తయారయ్యాయి, తిందామనుకున్న టైంకి గుర్రపు డెక్కల చప్పుడు, టిక్ 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 దొంగలు వస్తున్నారు. మొత్తం దొంగలు వస్తే దొంగలు అని పిల్లలందరూ పారిపోతారు. అందరూ పారిపోయిన తర్వాత ఉరుక్కుంటూ అక్కడ ఎక్కడ ఏది దొరికితే అటు మొత్తం పోయారు. పోయిన తర్వాత ప్రాణభయం, దొంగలు ఏమైనా చేస్తారు, ఫుడ్డే కదా వదిలేసిపోయారు. దొంగలు అక్కడికి వచ్చి చూసుకున్నారు, ఆహా మిట్ట మధ్యాహ్నం టైంలో ఆకలేస్తుంటే ఏమి గుమగుమలు, పెళ్లి విందులాగా ఉంది ఇదేదో చూస్తుంటే అని ఆగి అక్కడ అందరూ ఆగి తిందాం అనుకునేటప్పటికి దొంగల నాయకుడు ఆగమంటాడు. ఏంటి దొర ఆగమన్నావు అంటే, ఏముందిరా ఈ అడవిలో ఎవ్వడూ లేడు, చూడండి ఎవడన్నా ఉన్నాడేమో, ఎవ్వడూ లేడు, ఈ పెళ్లి భోజనం ఇక్కడికి ఎలా వచ్చింది, ఇప్పటికిప్పుడు వేడిగా ఎలా ఉంది, దీంట్లో ఏదైనా ఇది ఉంది, కుట్ర ఉంది, ఎవడైనా మనల్ని చంపడం కోసం ఇందులో ఏదైనా కలిపి ఉండవచ్చు, మనం ఇక్కడ ఆగి భోంచేద్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ అయ్యి ఉండొచ్చు, మనం తొందరపడి తింటే అందరం చేస్తాం, ఫుడ్ దగ్గర కక్కుర్తి పడితే, లేకపోతే ఇక్కడ ఫుడ్ ఎవడో పెట్టడు, ఆలోచించండి, ఇక్కడ ఎవడో ఉన్నాడేమో చూడండి, మొత్తం అంతా చూడండి, ఎక్కడ ఎవరైనా దొరుకుతారేమో వాళ్ళని బంధించండి అని చెప్పేసి, అంటే ఎక్కడ ఎవరు చెట్టు మీద వీడు ఉంటాడు, చెట్టు మీద వీడు ఉంటే కిందకి దించి తంతారు శుభ్రంగా. ఏంటిదంటే నాకు తెలియదు అయ్యా, నాకు తెలియదు, నాకేం తెలియదు స్వామి, నాకు తెలియదు అంటే, నీకు తెలియకుండా ఫుడ్ ఎలా వచ్చింది, పైన నువ్వు కూర్చున్నావు ఇదంతా చూస్తున్నావు, నీకు తెలియకుండా ఫుడ్ ఎట్లా వస్తుంది, నువ్వు ముందు తిని చూడు, ఇందులో ఏదో కలిపినట్టున్నావు, నేనేం కలపలేదంటే, లేదు నువ్వు కలపకపోతే తిను, ముందు నువ్వు బతికితే మేము తింటాం, ఇవన్నీ చెప్పినా శుభ్రంగా తన్ని మరీ తినిపిస్తారు. సో అందులో చెప్పినట్టు భగవంతుని అనుకుంటే ఏదైనా చేస్తాడు, మనం నిమిత్త మాత్రమే. సో మనం చేసే పని మనం చేయాలి, భారం ఆయన మీద వేయాలి, నమ్మకం చాలా అవసరం, మూఢనమ్మకం ప్రమాదం. అలాగే చాలా మంది ఎంతో తెలివిగా ఉంటారు, అయినా కూడా ఎంత తెలివిగా ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా లౌక్యం ఉండాలంటారు. లౌక్యం అంటే ఏంటంటారు? ఎలా అంటే గుమ్మడికాయ ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆవగిన్నంత లౌక్యం లేకపోతే బతకడం చాలా కష్టం. ఒక కాలం తీసుకున్న తర్వాత మాట్లాడదాం. భద్రనాయక్ డోర్నకల్ నుంచి ఉన్నారు. నమస్తే అండి భద్రనాయక్ గారు, గురుగారు ఉన్నారండి, మాట్లాడండి. భద్రనాయక్ గారు, ఓం నమ శివాయ్. నమస్తే సార్, థ్యాంక్స్ సార్. ఎట్లున్నారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, రైతును సార్, ఇక్కడ మా గ్రామ సర్పంచ్ సార్, మాజీ సర్పంచ్. ఓ నైస్. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారండి? 5 ఎకరాలు సార్, తోటేసి. బాగుందా? కమర్షియల్? బాగుంది సార్, బాగుంది సార్, బాగుంది, మంచిగా చేస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా పాపది సార్ ఇవ్వండి. 8/9/1999 సార్. 8/9/1999. అవును సార్. రాత్రి 11 నుండి. అవునండి, ఇది బుధవారం నాడు రాత్రి. అవును సార్. అలాగే చతుర్దశి కృష్ణపక్షం అమావాస్య ముందండి ఇది. సార్, ఇది కన్యా రాశి. ఒక చాలా కాలానికి నేను రైతునండి అని చెప్పిన మాట విన్నా, ప్రౌడ్ గా చాలా భవిష్యత్తులో ఇలాంటి వినాలని కోరుకున్నాం. ఎందుకంటే పొలాలన్నీ హలాలదున్ని హిలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా బలందరత్రికి బలి కావించే కర్షక దీర్ల కాయం నిండా కాలువ కట్టే గర్మజలానికి ధర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్. రైతు కష్టానికి ఖరీదు కట్టేవాడు ఎవడు లేడంటారు. సో రైతు లేకపోతే మనం పేపర్ల మీద ఇవన్నీ బాగుంటున్నాయి కానీ వాస్తవానికి రావట్లేదు. ఇప్పుడు ఆయన మాట వింటుంటే వాస్తవం మీదకి వస్తుందేమో అని ఆశ. భవిష్యత్ అంతా నేను రైతు, నా కొడుకు రైతు చేద్దాం అనుకుంటున్నాను అన్నది భవిష్యత్తులో వింటామేమో అనే ఒక ఆశ. ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ సొసైటీ ఎలా ఇది సోషల్ కంప్లీట్ గా మారిపోవడం అదంతా. రైట్ రైట్. ఆస్తి ఉందో
ఇది మీ అబ్బాయిగా అమ్మాయా? అమ్మాయి. అమ్మాయి బిడ్డది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ద్వాదశముఖి, త్రయోదశముఖి, నవముఖి, ఈ 3 అమ్మాయికి సంబంధించినవి. ద్వాదశముఖి సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము. ఇక త్రయోదశి, ఇది అల్టిమేట్ రుద్రాక్ష 13, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఈ 3 ఏదో ఒకటి మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. పెద్దల ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము తోడైతే బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమి లేవు, 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. మంచి చూసుకొని వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంతకు ముందు చెప్తున్నారు అంటే లౌక్యం అంటే అది నాలెడ్జ్ తో కూడుకున్న లౌక్యం అయితే ఇంకా బాగుంటుంది. నాలెడ్జ్ అంతున్న లౌక్యం కొంత ఉంటే బాగుంటుంది. ఆ లౌక్యము నాలెడ్జ్ రెండు బాగా సమానవంతంగా యూజ్ చేయగలిగితే అది ఇంకెంత బాగుంటుందని చెప్పడానికి. మనకంటే ఈ భారతం రామాయణం ఎందుకు చెప్పుకోవాలి అంటే అందులో కథలు ఒక అద్భుతం. ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వస్తే అందులో సమస్యలు తీసుకున్నట్టయితే, అందులో ఘటన తీసుకునేటట్టయితే మన సమస్యకి పరిష్కారం ఉంటుంది. భగవద్గీత ఏం చెబుతుంది అంటే, నీకేదైనా సమస్య ఉన్నప్పుడు, ఏ సమస్య ఎవరికున్నా, ఏ పేజీ తిప్పితే ఆ పేజీలో, నువ్వు తిప్పిన పేజీలో నీ ప్రశ్నకు సమాధానం ఉంటుంది. నీ కష్టానికి రిలీఫ్ ఏమిటో అక్కడ ఉంటుంది. అంత గొప్ప పుస్తకం భగవద్గీత. సరే, ఇప్పుడు మనం ఎందుకు అందులో ఈ ఉదాహరణలు తీసుకుంటాం రామాయణం, భారతం, భాగవతంలో అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న లౌక్యం గురించి, కృష్ణుడి కంటే లౌక్యవేత్త ఎవడు ఉండడు. జగన్నాటక సూత్రధారి, ఎప్పుడు ఏమి చెయ్యాలో, ఏమనుకుంటున్నాడో అది ఆ పాత్రలకు తెలియకుండా చేయించగల సామర్థ్యం కలిగిన వాడు. ఇప్పుడు విదురుడు యమధర్మరాజు అవతారం, అంత గొప్ప అవతారం విదురుడి చేతిలో విల్లు, యమధర్మరాజు చేతిలో విల్లు విష్ణుమూర్తి ద్వారా వచ్చింది, గోవర్ధనం. ఈ గోవర్ధనం అంటాం. ఈ గోవర్ధనాన్ని తీసుకొని తను గనక కౌరవుల పక్షాన యుద్ధం చేస్తే నారాయణాస్త్రం వదిలినప్పుడు దాని ప్రభావం కృష్ణుడు చెప్తాడు. ఇది దీంతో మీరు జోకులు వేయకండి, అందరూ నేల మీద పడుకోండి, మీ ఆయుధాలు వదిలేసి, ఎవడు మాత్రం పట్టుకొని ఉన్నా పోతారు, వాడు వీడని లేదు, దానికి ఏం మోమాటం ఏం లేదు అని అంత బలంగా చెప్తాడు. ఈ గోవర్ధనం కూడా ఏ మాత్రం తక్కువ కాదు. అలాంటిది విదురుడి చేతిలో ఉంటుంది. విదురుడు తీసుకొని కౌరవుల వైపు యుద్ధానికి వస్తే ఇంక యుద్ధం ఏముంది, అదంతా కౌరవుల వైపే ఉంటుంది. ముందు విదురుడిని కట్టడి చేయాలి. కృష్ణుడు రాయభారం నెపంతో వస్తాడు అక్కడికి. రాయభారానికి వచ్చినప్పుడు అప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు దుర్యోధనుడు. కృష్ణుడు వచ్చాడు కదా అని భోజన ఏర్పాట్లు అన్ని చేస్తాడు, వసతికి అన్ని ఏర్పాట్లు చేస్తే విదురుడు ఇంటికి వెళ్తాడు కృష్ణుడు భోజనానికి. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్తాడు. కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత విదురుడిని ఏదో అంటాడు. నీ ఆఖరికి తన జన్మ, తన పుట్టుక గురించి కూడా మాట్లాడతాడు. విదురుడు పుట్టుక గురించి కూడా మాట్లాడతాడు దుర్యోధనుడు. చాలా కోపం వస్తుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు లేనిపోని మాటలు మాట్లాడుకు, కోపం వచ్చి నీ వైపు యుద్ధానికి రావడం మానేస్తాడేమో అంటే, జాగ్రత్త, నీ వైపు విదురుడు రాడేమో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే. అంటే ఎవడు వచ్చినా రాకపోయినా నాకేం అవసరం లేదు, ఇలాంటి వాళ్ళతో నాకు అసలు పనే లేదు, నా వైపు చాలా మంది ఉన్నారు, పాండవులు ఎంత, వాళ్ళని ఓడించడం ఎంత అంటే విదురుడు కోపం వచ్చి తన దగ్గర ఉన్న గోవర్ధనాన్ని 2గా విరిచేసి పక్కన పడేస్తాడు. అయిపోయి సినిమా. సో ఆయన కావాల్సిందే. చక్కగా విదురుడు యుద్ధంలోకి రాకూడదు, నేను రావట్లేదు యుద్ధానికి అని పడేసి చేసి పక్కకి వెళ్ళిపోయాడు, నేను రావట్లేదు. సో ఇలాగా లౌక్యం ఏది కావాలనుకుంటే అది ఇండైరెక్ట్ గా చేయించుకోవడం, తెలివితేటలు ఒక్కటే కాదు, లౌక్యం కూడా అవసరం. ఇలాంటి కథలు వింటే ఏమవుతుందంటే నిత్య జీవితంలో మనం ఎలా మెలగాలి, కష్టం వచ్చినప్పుడు ఎలాంటి వ్యూహాలు వేయాలి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని పెద్దవాళ్ళు ఇలాంటివి చెప్పేవారు. నైస్, చాలా బాగుంది. నితిన్ ఉన్నాడు కూకట్పల్లి నుంచి కాలర్. నితిన్ గారు మాట్లాడండి. హలో నితిన్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ సార్, చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి గురుగారు. మాట్లాడండి. నితిన్ గారు చెప్పండి. నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 16/05/2003 అండి. 2003. ఏం చేస్తున్నారు నితిన్? అవును, శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీరు? శుక్రవారం పుట్టినట్టు తెలుసా? టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి నితిన్. శుక్రవారము ఇది పాడ్యమి కృష్ణపక్షము, పున్నమి తర్వాత రోజు. ఇది ధనుస్ రాశి, మూలా నక్షత్రము. నితిన్ వింటున్నారా?
వెంటనే ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ఇదే ఇప్పుడు నాకు జాబ్ పర్పస్ జాబ్ గురించి నేను కాల్ చేశాను అండి. జాబ్ సమస్యలు. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ చదువుకున్నానండి. అక్కడతో ఆపేశారా? ఇప్పుడు డిగ్రీ 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, ఇప్పుడు డిగ్రీ అవుతుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క రుద్రాక్ష చెప్తాను. ద్వాదశముఖి రుద్రాక్ష గాని అష్టముఖి గాని 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. మీరు ఎప్పుడు చెప్పినా కూడా అంటే ఇది చేసుకుంటే ఇది జరుగుతుంది, ఇది చేసుకుంటే అది జరుగుతుందని ఎప్పుడు చెప్పారు. అంటే మన కష్టానికి తోడు ఒక పాజిటివ్ వైబ్ మీతో ఉంటుంది, ఒక సపోర్ట్ మీతో ఉంటుంది అని చెప్పి. అంతేగాని రుద్రాక్షలు వేసుకుంటే మీరు పని అన్ని మానేసి ఇది వేసుకొని ఇంట్లో పడుకుంటే అన్ని అయిపోతాయి అనుకుంటే ఇది వేసుకోవద్దు. అలాగే వేసుకునేటప్పుడు అంటే నియమ నిష్ఠలు అంటూ ఉండవని మీరు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. కానీ ఇప్పుడు నకిలీలు ఒరిజినల్ అని చెప్పేది చాలా కష్టంగా ఉంటుంది, ఎక్కడ చూసినా దొరికేస్తున్నాయి. సో మీరు చెప్తున్నారు కరెక్ట్, వాళ్ళు తీసుకోవాలనుకుంటారు, కానీ కరెక్ట్ గా ఎలా చూస్ చేసుకోవాలి? ఇప్పుడు ఇందులో తెలుసుకొని వేసుకోగలిగినంత నాలెడ్జ్ ఎవరికి ఉండదు. రోజు రోజు టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది. మనం ఒకటి తెలుసుకుంటే వాళ్ళు 10 రకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఒక నమ్మకమైన సంస్థల ద్వారా తీసుకోవాలి తప్ప మనం ఏదో నేర్చుకొని, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే తాపి పని నేర్చుకోవాల్సి పని లేదు, తాపి వాళ్ళు చేస్తారు. అదే వాళ్ళకంటే నమ్మకమైనది ఎక్కడ దొరుకుతుంది అనేది తెలిస్తే. నేను ఎప్పుడు అంటే ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు మా ఆఫీస్కి రండి ఇది ఒక ఆర్గనైజేషన్ నేను ఎప్పుడు చెప్పలేదు. మీకు ఎక్కడ ఇదైతే అక్కడికి వెళ్ళండి అంతే. ఈ సంస్థ మాత్రం 33 సంవత్సరాల నుంచి ఇదే అవేర్నెస్ నకిలీలు ఉంటాయి జాగ్రత్త అని చెప్పే ప్రయత్నం ప్రధానంగా చేయడమే మా ఉద్దేశం. సో నేను ఎప్పుడు నన్ను కలవండి కానీ మా ఆఫీస్కి వచ్చి రండి ఇక్కడ మంచి దొరుకుతాయని కానీ ఇలా చెప్పను. అలాగే మీరు వేసుకుంటే రేపు పొద్దున 7 ఫ్యాక్టరీలకు వానర్ అయిపోతారని కానీ, వేసుకోకపోతే మీకు ఏదో ప్రమాదం అని కానీ ఇదేమీ ఉండదు. మరి మీరు వేసుకుంటే మీకు ఒక సపోర్ట్, ఒక స్పిరిచువల్ సపోర్ట్ మనం చేస్తున్నప్పుడు. అంటే మనం బయటకు వెళ్తున్నప్పుడు, ఒక అమ్మాయి ఆడపిల్ల బయటకు వెళ్తున్నప్పుడు పక్కన ఎవరూ లేకుండా ఒంటరికి వెళ్తే ఆ భావం వేరు, పక్కన బ్రదర్ ఎవరన్నా తోడుంటే ఆ ధైర్యం వేరు, అలాగే ఫాదర్ పక్కన ఉంటే ఆ ధైర్యం వేరు, భర్త పక్కన ఉంటే ఆ ధైర్యం వేరు, అలా ఉంటుంది. భగవంతుడే పక్కన ఉంటే ఇంకా అన్నిటికీ కాబట్టి ఒక సపోర్ట్, ఒక దైవికమైన సహకారం మనతో పాటు ఉంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రావు, సక్సెస్ ఎప్పుడు మన పక్కనే ఉంటుంది. కాబట్టి ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇక నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. రేపు అంటే 12వ తారీఖు అంటే శని ఆదివారాలతో అన్ని రోజులు హైదరాబాద్ కి ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు. నేను జనరల్ గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఒక గురువారం నాడు 12వ తారీఖు నేను అక్కడ ఉంటాను. ఈ 12వ తారీఖు విజయవాడలో ఆ ఒక్కరోజు కొన్ని గంటలు మాత్రమే నేను అక్కడ ఉంటాను. నన్ను కలవాలనుకున్నప్పుడు ఎలాంటి 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించాల్సిన అవసరం లేదు. విజయవాడలో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. 2-3 చేయిస్తే ప్రాబ్లం అవుద్ది. మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేసే ప్రమాదం ఉంది. అక్కడ వరకు వచ్చి మీరు రిటర్న్ వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే. ఎందుకంటే కొన్ని గంటలే అక్కడ ఉంటాను. ఈ కొన్ని గంటల్లో మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు కష్టమవుతుంది. అలాగే హైదరాబాద్ లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. దానికి అపాయింట్మెంట్లు రికమెండేషన్స్ ఏం అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడికి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, అన్ని చోట్ల ఇది ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో మీరు దగ్గరగా ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా అక్కడ దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు వాళ్ళు కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పిస్తారు. డైరెక్ట్ గా మాట్లాడినట్టే ఉంటుంది. మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్. అలాగే 12వ తారీఖు గురువారం నాడు విజయవాడ అక్కడికి వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే, ఒక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. రైట్, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో అండి, నమస్తే. మీ పేరండి? మోహన్ గారు మాట్లాడండి. మోహన్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. చెప్పండి. 6/2 ఫిబ్రవరి 6.
77 అండి, 1977. 77. అవును సార్. ఏం చేస్తున్నారు మోహన్ గారు? నేను బెడ్ మీద ఉంటాను సార్, యాక్సిడెంట్ అయింది నేను. ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? అవునండి అవునండి. ఏం చేస్తున్నామంటారు? నేను ఇప్పుడు యాక్సిడెంట్ అయింది సార్, నేను బెడ్ మీద ఉంటానండి. బెడ్ మీదనే యాక్సిడెంట్ అయింది, బెడ్ ఎప్పటి నుంచి అండి? 8 సంవత్సరాల నుంచి. అయ్యో బాబు, అంటే అసలు మూవ్ అవ్వలేరా? ప్యారలైజ్ అయిపోయిందా మొత్తం? లేదండి, అసలు కదలేరా? కదలలేనండి, కిందగా దిగల. చిన్నగా కదలడం తప్ప ఏముండదు. ఏంటి? మీతో పాటు ఇంట్లో ఎవరుంటారండి? మా మిస్సెస్ ఉంటారండి. తనేం చేస్తుంది? ఏం చేయలేదండి, నాకే సర్వీస్ చేస్తుంటారు. మీకు పిల్లలు? బాబు అండి. బాబు బాబు అండి. తనేం చేస్తున్నాడు? తను 5th క్లాస్ అండి. స్కూల్కి అది వెళ్తున్నాడా? వెళ్తాడు సార్. మీకు అది వ్యవసాయం అది ఉందా? ఏం లేదండి, నేను బంగారు పని చేసేవాడిని. నాకు శాంక్షన్ మీద. ఏం చేసేవారు? గోల్డ్ స్మిత్ అండి. గోల్డ్ స్మిత్. ఏమీ లేదు, వ్యవసాయం లేదు. మరి ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తున్నారు? లేదండి, ఎవరు లేరు, నేను ఒక్కనే కదా, ఎవరు చేయట్లేదు. మీరు చేసే పరిస్థితి లేదు. అవును సార్. సరే, మీ ఫోన్ నెంబర్ మా వాళ్ళు తీసుకుంటారులేండి. ముందైతే రుద్రాక్షలు పంపిస్తాను, అలాగే వేసుకోండి. ఇంకా ఏంటనేది నేను చూస్తాను. మీ ఫోన్ నెంబర్ మా వాళ్ళు అడిగి తీసుకుంటారు. ఇప్పుడు నేను పీసీఆర్లో అడిగి తీసుకుంటాను. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. మంచి రుద్రాక్ష పంపిస్తాను, వేసుకోండి. ఇక్కడే అభిషేకం చేసి, ఇక్కడ వేద పండితులు ఉంటారు మా సంస్థలో. కాశీ నుంచి వచ్చిన వేద పండితులు ఉంటారు. పెద్ద మహాస్ఫటిక శివలింగం ఉంటుంది. ఆన్లైన్ అంటే లైవ్ లో మిమ్మల్ని తీసుకుంటారు. లైవ్ లో మిమ్మల్ని తీసుకొని గోత్రనామాలు తీసుకుంటారు. అక్కడే అభిషేకం చేస్తారు, అక్కడ చేసి పంపించేస్తారు. ఈ పని మీద మళ్ళీ గుడికి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ గా వేసేసుకోవడమే. ఆల్ ది బెస్ట్. అలాగే రీసెంట్ గా అంటే మీ డైమండ్స్ గురించి, మీ షోరూమ్ గురించి వింటున్నాను. అంటే రుద్రాక్షలో ఎలా అయితే మోసం ఉందో, జెమ్స్ లోని డైమండ్స్ లోని అంతకంటే ఎక్కువ. డైమండ్స్ లో చాలా సార్లు మళ్ళీ మాట్లాడతాం. అలాగే ఈ రింగ్స్ దగ్గరికి, నవరత్నాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బయటంతా మోసమే. అంటే ఈ రుద్రాక్షల గురించి మనం ఎలా చెప్పాము, ఇప్పుడు 33 సంవత్సరాలు ఈ సంస్థలో నేను ఉన్నాను. ఇప్పుడు కొత్తగా ఏదో బిజినెస్ చేసేసి ఏదో మబ్బి పెట్టాల్సిన అవసరం అయితే నాకు లేదు. నేను ఒకటే అడుగుతాను, మీరు ఉంగరాలు పెట్టుకున్నప్పుడు, ఈ స్టోన్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు, రత్నాలు, జాతి రత్నాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకటి ఆలోచించండి. మీ చేతికి ఉన్న రత్నం మీ జాతకానికి కానీ మీకు సరిపడేది కానీ మీరు పెట్టుకున్నారా? ఒకవేళ కరెక్ట్ అయినదే మీరు ఏది పెట్టుకోవాలో అదే పెట్టుకుంటే అది ఒరిజినలే పెట్టుకున్నారా? అది ఒరిజినలే మీ చేతికుంటే దాని అసలైన ధర చెల్లించారా? జనరల్గా ఏమవుద్దంటే మనతో ఏం పెట్టిస్తారంటే, చూసినప్పుడు వాళ్ళకి ఎందులో లాభమో అది పెట్టిస్తారు జనరల్ గా. మనకు బాగుంటుందన్న భ్రమలోని ఆ బలహీనతతోనే ఉంటారు. సో అది వాళ్ళకి ఏది లాభం వస్తుందో అదే జనరల్ గా చెబుతూ ఉంటారు, అడ్వైస్ చేస్తారు. అలాగే దాని రేటు 10 రెట్లు ఎక్కువ తీసుకోవడం, 100 రెట్లు ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా నేను చూస్తున్నాను. ఇక్కడ అదే జరుగుతూ ఉంటుంది జనరల్ గా. తర్వాత అన్ని జరిగిన తర్వాత అది ఒరిజినల్ అంటే డౌటే. సో సో ఈ సంస్థ ఒక ఆధ్యాత్మిక సంస్థ. మీరు ఉంగరం ఎక్కడైనా భారతదేశం మొత్తంలో ఈ సంస్థ ఎక్కడుందో మీరు అక్కడికి వెళితే మీ సైజ్ ఇచ్చేస్తే సూరత్లో తయారయ్యి 2 రోజుల్లో మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ ఛాన్స్ ఎక్కడ బయట ఎవరికి ఇది సాధ్యం కాదు, అంత వేగంగా సూరత్లో తయారయ్యి. అంటే సూరత్లో ఎందుకు చేయాలంటే అక్కడ ఉన్న క్వాలిటీ ఎక్కడ రాదు, అంత బాగా వస్తుంది. మీరు గోల్డ్ లో కావాలంటే ప్రతిదీ హాల్ మార్క్ తో వస్తుంది. ప్రతి స్టోను IGI సర్టిఫికేషన్ తో, ఢిల్లీలో సర్టిఫికేట్ చేసిన గవర్నమెంట్ సర్టిఫికేషన్ తోనే వస్తుంది. ఈ లోకల్ చిన్న చిన్న కార్డులతో అసలు స్టోన్స్ ఇవ్వరు. తర్వాత ఆ రేట్ ఎవరికి రాదు. ఈ లోకల్ సర్టిఫికేషన్ మనది ఏం కావాలంటే అది రాసి ఇచ్చేస్తారు. ఢిల్లీ IGI నుంచి మాత్రమే సర్టిఫికేషన్ వస్తుంది ప్రతి స్టోన్ కి. అది ఇంకెక్కడా కూడా చేయించాం, ఢిల్లీలోనే చేయించి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఆ సైజు గానీ, క్వాలిటీ గానీ, ప్రైస్ గానీ. ₹1 ఎక్కడ మోసపోవడానికి ఉండదు, స్టోన్ లోని మోసపోవడానికి ఉండదు. సో మీరు ఇది ఎక్కడ అడిగినా వాళ్ళు అడ్వైస్ చేస్తారు. మీకు అడ్వైస్ చేయడానికి నేను పనికొస్తానంటే నేను కూడా అడ్వైస్ చేస్తాను.
నేను పనికొస్తాను మీకు స్టోన్ అడ్వైస్ చేయడానికంటే రుద్రాక్ష కాకుండా స్టోన్ కూడా పనికొస్తానంటే మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అంటే అది కూడా క్లియర్ గా ఒకసారి చెప్తే ఇంకొకటి ఏమిటంటే మీరు గోల్డ్ లో తీసుకుంటే అది హాల్ మార్క్ తో వస్తుంది అంతా కరెక్టే. ఒకవేళ గోల్డ్ పెట్టలేని పరిస్థితి అయితే గోల్డ్ లాగే ఉంటుంది పంచలోహాలు, అవును గోల్డ్ సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. ఇది 2800 స్టోన్ కాస్ట్ కాకుండా 2800 రూపాయలు పంచలోహాలు రింగ్ అవుద్ది. ఓకే దీంట్లో 1400 మీరు పే చేస్తే 1400 రుద్ర ఫౌండేషన్ పే చేస్తుంది. ఓ సగం మళ్ళీ వాళ్ళ సగం రుద్ర ఫౌండేషన్ పే చేస్తుంది. 1400 దీనికి పే చేయాలి, ప్లస్ స్టోన్ కి పే చేయాలి. అంతే ఓ సగం సబ్సిడీతో వస్తుంది. మిగిలిన రాయి జెన్యున్ రాయి మీరు దానికి పే చేస్తే సరిపోద్ది. ఓకే అంటే గోల్డ్ ఎఫర్ట్ చేయలేమనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో అంటే ఒక వ్యవస్థ సంస్థల్లో ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. మీరు ఎక్కడ మోసపోవడానికి అవకాశం ఉండదు. మీకు ఏది కావాలో అది వస్తుంది ఖచ్చితంగా. ప్రలోభ పెట్టే మాటలు కానీ మిమ్మల్ని ఇంకో దారిలోకి ఇంకొకటి కొనిపించే ప్రయత్నం కానీ ఇలాగ ఎవరూ చేయరు. మీరు సంస్థలో ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్ అడ్వైస్ ఉంటుంది. లేదు మీరు ఎక్కడి నుంచి మాట్లాడినా నేను పనికొస్తానంటే నేను అడ్వైస్ చేస్తాను. అదే అది క్లియర్. అంటే ఒకవేళ వాళ్ళకి ఎక్కడన్నా తెలుసుకోవాలనుకుంటే ఏది వేసుకోవాలన్నా కూడా మీరు ఖచ్చితంగా అది వాళ్ళు ఎవరన్నా చెప్పి ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ సైంటిఫిక్ అనలైజేషన్ అంటే కరెక్ట్ గా శాస్త్ర ప్రకారంగా కానీ టెక్నికల్ గా కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి అడ్వైస్ చేసింది తెలియజేస్తారు. సో ఇక మీ దగ్గర ఉన్న రాళ్ళు మాత్రం టెస్టింగ్ అయితే తేకండి. అది అయిపోయింది. ఇప్పుడు దాని మీద మీరు వెళ్ళి కొట్లాటకి వెళ్ళి అన్ని లేనిపోని కాంప్లికేషన్స్ తప్ప వేసేసుకున్నారు. అయిపోయింది. 100కి 90 అవన్నీ రంగురాళ్లే. 100కి 90 రంగురాళ్లే. ఊరికే వాళ్ళకి డబ్బులు ఇవ్వడమే. మంచి ఇక్కడి నుంచి వేసుకోవాలనుకునే మాత్రం ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది. మీరు ఎక్కడైనా ఈ సంస్థను కలవండి. రైట్ గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు మోటివేషనల్ స్టోరీతో పాటుగా. అలాగే ఒక రుద్రాక్ష వేసుకోవాలన్నా ఒక రింగ్ పెట్టుకోవాలన్నా కూడా నమ్మకం మీద చూసి చేసుకోవాలని ఒక మంచి పాయింట్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి ప్రయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే. Oh my God, Sachin sir.